ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము. మీలో ఎవనికైనను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఎవనికైనను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. ప్రియమైన వర్లరా, ఇక్కడ దేవుని వాక్యము ఏమని సెలవిస్తుంది అని మనం జాగ్రత్తగా ఆలకిస్తే, శ్రమ ఎవరికైనా సంభవిస్తే వారు ప్రార్థన చేయాలి. చాలామంది శ్రమలు కలిగినప్పుడు ప్రార్థన చేయటం మానేస్తారు. ప్రార్థన చేయటం మానేసి ఆ శ్రమలోంచి ఎలా బయటపడాలి, ఎవరిని పట్టుకోవాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటూ ఎంతో ఆవేదన పడుతూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మానవ జీవితంలో శ్రమలు అనేది పలు రకాలుగా ఉన్నాయండి. శ్రమ లేదని ఎప్పుడు కూడా దేవుడు చెప్పలేదని. ప్రతి ఒక్కరికి ఏదో ఒక శ్రమ అనేది ఉంటూ ఉంటుంది. ఆ శ్రమ దినములలో ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలి అంటే, ఆ ప్రార్థన వలన దేవుడు ఆ శ్రమల నుంచి విడిపిస్తాడు. ఒకవేళ శ్రమలు కొద్ది కాలమైతే ఆ కాలంలో దేవుడు తోడుగా ఉంటాడు. ఆ శ్రమలని జయించటానికి దేవుడు సహాయము చేస్తాడు. ప్రియమైన వర్లరా, ఎవరెవరినో సంప్రదిస్తూ ఉంటాం శ్రమల్లో. ప్రాముఖ్యంగా దేవాది దేవుణ్ణి మనము ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు ఆ శ్రమల్లో తోడయుండి ఆ శ్రమల నుంచి విడిపించి గొప్ప చేస్తాడు. రెండవదిగా, సంతోషము కలిగిందా? నీ సంతోషాన్ని వారితోనో లేకపోతే ఎవరితోనో మరొకరితోనో పంచుకుంటున్నారేమో, కానీ దేవునితో కూడా పంచుకోవాలి. మీకు సంతోషము కలిగింది, ఆనందము కలిగింది ప్రియమైన వాళ్ళరా, మీ జీవితంలో ఎన్నో మేలులు జరిగినాయి కాబట్టి సంతోషముగా కీర్తనలు పాడు, కృతజ్ఞతా స్తుతులు చెల్లించు, ప్రభువుని స్తుతిస్తూ ఆరాధిస్తూ కీర్తనలు పాడుతూ మరి ఎల్లప్పుడూ స్తుతి గానాలతో దేవుని నామాన్ని మహిమపరిచేవారిగా ఉండాలి. శ్రమ, సంతోషం ఈ రెండు మానవ జీవితంలో ఖచ్చితంగా కలుగుతూ ఉంటాయి. కావున వీటి విషయంలో శ్రమ కలిగినప్పుడు ప్రార్థించు, సంతోషం కలిగినప్పుడు ప్రభువుని ఆరాధించు, అంటే కీర్తనలతో దేవుని నామాన్ని మహిమపరచు. ప్రియమైన వాళ్ళరా, చాలామంది సంతోషం కలిగి ఉన్నా దేవుని సన్నిధికి మానేసేవాళ్ళు ఉన్నారు, శ్రమ కలిగి ఉన్నా దేవుని సన్నిధికి మానేసేవాళ్ళు ఉన్నారు. అలా కాదండి. శ్రమల్లోనూ సంతోషముల్లో కూడా ఎల్లప్పుడూ కూడా ప్రభువుని మహిమపరిచేవారిగా ఉండాలి, ప్రభు సన్నిధిలో గడిపేవారిగా ఉండాలి. కావున ఈ ఉదయకాలం మందు మీ జీవితంలో శ్రమ ఉందేమో ప్రార్థించు. ఒకవేళ సంతోషాన్ని దేవుడు అనుగ్రహించాడా, ఎల్లప్పుడూ కీర్తనలు పాడుతూ ప్రభు నామాన్ని మహిమపరచు. దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక. ఆమేన్.